హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డువాడై ఛానల్. గతంలో ఏదైతే చెప్పినామో దాని ఆ విధానాన్ని అవలంబిస్తూ గ్రూప్ 2 సక్సెసర్ కానిస్టేబుల్ నుంచి ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ గా సాధించినటువంటి అబ్దుల్ జబ్బార్ భాయ్ నాకు మిత్రుడు. 2007 నుంచి కూడా మేమిద్దరం కానిస్టేబుల్. వెల్కమ్ టు డువాడై ఛానల్. చెప్పండి జబ్బార్ భాయ్, మీది స్టార్టింగ్ నుంచి విద్యాభ్యాసం అంటే మీరు గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే వాళ్ళ లేకపోతే ప్రైవేటు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిరా? ఈ సక్సెస్ రావడానికి మీ విజయానికి దోహదపడేటువంటి అంశాలు? ప్రైవేట్ స్కూల్లోనే జరిగింది విద్యాభ్యాసం. మా ఫాదర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉండే. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉండే వరకు ప్రతిసారి ట్రాన్స్ఫర్స్ బాగా జరిగేది. ట్రాన్స్ఫర్ ఒక స్కూల్లో ఒక సంవత్సరం చదవగానే అక్కడి నుంచి వేరే స్కూల్లో మారడం, అట్లా కొత్త కొత్త ఫ్రెండ్స్ రావడం, అదొకటి మాకు డైవర్సిటీ ఒకటి నాకు అలవాటు అయిపోయింది. దాని తర్వాత నేను ఎప్పుడైతే ఆ స్కూల్స్ మారడం, ఫ్రెండ్స్ బాగా అలవాటు అయిపోయారు. దాంతో మనకు తెలుగు మీడియంలో స్టడీ ఉండడం వల్ల నాకు గ్రూప్ 2 బ్యాక్గ్రౌండ్ తెలుగు మీడియం వాళ్ళకు మంచి ప్లస్ పాయింట్ అవుతుంది కాబట్టి ఆ రకంగా నాకు కొద్దిగా ప్లస్ పాయింట్ అయింది. ఇంకోటి, నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ కాగానే నాకు కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. దాని తర్వాత నేను ఓపెన్ ద్వారా డిగ్రీ చేసి, నాకు అప్పటి వరకు ఇంటర్మీడియట్ స్టాండర్డే ఉండేది. దాని తర్వాత కష్టపడి డిగ్రీ తీసి, దాని తర్వాత టోటల్ గా మనకు గ్రూప్ 2 కోసం ఒక ఎస్ఐ కావాలనే, అంటే గ్రూప్ 2 లో కాకుండా ఒక పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కావాలనే ఉద్దేశంతో డిగ్రీ తీసి ఆ రకంగా కష్టపడినా. నేను ఒక పెద్ద యావరేజ్ స్టూడెంట్ నే. నేను స్టడీ బ్యాక్గ్రౌండ్ కూడా నాకు ఎక్కువ లేదు. ఫస్ట్ నుంచి బేసిక్స్ ఒక మంచి స్కూల్, అంటే స్కూల్లో చదివినా గానీ మనకు అన్ని కూడా ప్రైవేట్ లోనే సాగినాయి అంటారు. ఎక్కువ అంటే మామూలుగా ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తేనే ఇలాంటి అవకాశాలు ఉంటాయా, లేకపోతే ప్రభుత్వ స్కూళ్లలో కూడా ఈ సక్సెస్ ని సాధించగలరా? అలా ఏం లేదండి. మనకు టోటల్ గా మనకు ప్రైవేట్ స్కూల్లోనే చదవాలి, బేసిక్స్ మంచిగా ఉండాలనేది ఏం లేదు. ఆ టైంలో మనకు ఎట్లయితే సిలబస్ ఇచ్చారో ఆ సిలబస్ మనం ఎంతవరకు అర్థం చేసుకున్నాం, మన ఆ సిలబస్ ని మనం ఎంతవరకు గ్యాదర్ చేయగలిగినాం, మనకు ఆ సబ్జెక్ట్ ఎంతవరకు గ్యాదర్ చేయగలిగినాం అనేది అది ఇంపార్టెంట్. జబ్బార్ భాయ్, నా ఉద్దేశం ఏంటంటే జనరల్ గా సరే ఏది ఎలాంటి ఉద్యోగం లేదు, ఒక నిరుద్యోగం ఉండి సరే 4 గోళ్ల మధ్య నుండి కష్టపడి చదవచ్చు, ఓకే సరే అదొక తరహా. కానీ మీరు 2007లో ఒక ఏపీఎస్పీ కానిస్టేబుల్, ఆ తర్వాత ఏఆర్ కానిస్టేబుల్, సివిల్ వచ్చినా గానీ మీరు సివిల్ వదులుకోరు. ఖచ్చితంగా ఈ సక్సెస్ కోసం వెయిట్ చేశారు. నిజంగా ఒక గొప్ప సక్సెస్ అని చెప్పుకోవచ్చు. ఒక కానిస్టేబుల్ ఇన్నేళ్లు కష్టపడి, దాదాపు జబ్బార్ భాయ్ నేను 2007 బ్యాచ్మేట్స్. సరే జబ్బార్ భాయ్కి సక్సెస్ వచ్చింది, నాకు రాలేదు. అంతా అక్కడ నుంచి ఒక ఇన్నేళ్ల ప్రయాణం, దాదాపు 12 ఏళ్ల ప్రయాణంలో అదే స్టాండ్ లో ఉండడం, కాంపిటేటివ్ లో ఉండి కూడా సక్సెస్ సాధించడం జరిగింది. ఎలా సాధ్యమైందంటే 2007లో ఫస్ట్ నేను ఏపీఎస్పీ కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయ్యాను. ఇద్దరం ఒకటేసారి అయ్యాను. దాని తర్వాత ఏమైందంటే ఒక కరీంనగర్ లో డ్యూటీ చేశారు. కొద్దిగా లాంగ్ అనిపించింది నాకు, డ్యూటీ లాంగ్ అనిపించి చలో ఇక్కడ నుంచి కొద్ది చేంజ్ కావాలి, ఇది రొటీన్ కాకుండా కొంచెం సంథింగ్ చేంజ్ చేయాలనే ఉద్దేశంతో ఏం చేసిన అంటే నెక్స్ట్ రిక్రూట్మెంట్ లో ఏఆర్ కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయినా. అంటే రిక్రూట్మెంట్ చేసిన ఏఆర్ కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయినా. దాని 2010లో ఆ తర్వాత ఏమంటే మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది, సివిల్ కానిస్టేబుల్ కావాలనేటువంటి ఉద్దేశంతో దగ్గర 3 టైమ్స్ ప్రయత్నించడం జరిగింది. ఈ 3 టైమ్స్ లో కాలేని సక్సెస్ గ్రూప్ 2లో సింగిల్ టైమ్ లో అయ్యా. దీనికి అర్థం ఏంటంటే మనకు టోటల్ గా సిలబస్ మీద టోటల్ గ్రిప్ ఉంటే మనం సింపుల్ గా సాధించవచ్చు అనేది నాకు కొద్దిగా లేట్ గా అర్థమైంది. బాగా కష్టపడ్డాక గ్రౌండ్ లెవెల్లో బేస్ నుంచి మనకు కొద్దిగా సిలబస్ ని నేను అర్థం చేసుకుంటూ వచ్చా. పర్టికులర్ గా నాకు ఏంటంటే బేసిక్స్ ఏం లేవు. ఏంటంటే టోటల్ గా మనకు దీంట్లోకి వచ్చినాక కష్టపడి ఒకటి సాధించాలనే ఉద్దేశంతో ఒక స్పార్క్ వచ్చేసి చదవడమే తప్ప. ఒక 5-6 నెలల్లో గ్రూప్ 2 అనేది సక్సెస్ సాధించవచ్చు అంటారా? లాంగ్ ప్రిపరేషన్ అవసరం అంటారా? 5-6 నెలలు ఓకే. మనకు రివిజన్స్ కోసం ఒక 2 మంత్స్ సరిపోతుంది. బేసిక్స్ నుంచి రావాలి అంటే గ్రూప్ 2 ఎలా ఉందంటే, ఇప్పుడు లాస్ట్ గ్రూప్ 2 అయితే నాకు తెలియదు, నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎట్లా మనకు టోటల్ కాన్సెప్ట్ బేస్ మీద సిలబస్ విధానంలో ఏ విధంగా హార్డ్ వర్కర్లకు అనుగుణంగా ఉందని చెప్పుకోవచ్చా పేపర్ ని? లేదు ఒక తెలివి గల వాళ్ళకు ఏ విధంగా మీరు అనాలిసిస్ చేస్తారు లాస్ట్ టైం పేపర్ ని? ఓకే, గ్రూప్ 2 పేపర్ ని మనం చూసినట్టయితే టోటల్ గా కాన్సెప్ట్ ఓరియంటేషన్ లో ఉంది. మనకు కాన్సెప్ట్ ఒకవేళ మనం అర్థమైతే ఆ క్వశ్చన్ ని ఏ రకంగా తిప్పి ఇచ్చినా గానీ మనం చేయగలుగుతాం. ఎందుకంటే కాన్సెప్ట్ ఓరియంటేషన్ లో ఆ పేపర్ ఉంది కాబట్టి మనం బేసిక్ నుంచి ఒకవేళ నేర్చుకున్నట్టయితే క్వశ్చన్ ఏ రకంగా వచ్చినా చేయగలుగుతాం. ఒకటి. ఇంకోటి, మనకు ఒక సపరేట్ గా దానికి కోచింగ్ అవసరమా లేదా అనేది ఏంటంటే, మనకు రెగ్యులర్ మనం సమాజంలో ఎంతవరకు తిరుగుతున్నాం, సమాజంలో ఎంత మనం పబ్లిక్ తో ఇంటరాక్ట్ అవుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. గ్రూప్స్ ఎట్లా ఉంటదంటే, మనకు ఒక కామన్ ఎగ్జామ్స్ కి మెమరీ బేస్డ్ క్వశ్చన్ ఉంటే, గ్రూప్స్ లో టోటల్ గా ఓరియంటెడ్ బేస్డ్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ బేస్ మనం గ్యాదర్ కావాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే
ఒక సమాజంలో తిరుక్కుంటూ సబ్జెక్ట్ ని చూడాలి, సిలబస్ ని సబ్జెక్ట్ లో సిలబస్ ని మనకు సమాజంలో చూడాలి. సిలబస్ ని రెండు కంపేర్ చేస్తూ మూవ్ చేయాలంటారు. అంటే కాంటెంపరీ ఓరియంటేషన్ ప్రిపరేషన్ అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏదైతే సమకాలీన అంశాలు ఉంటాయో వాటిని పోల్చుకుంటూ చదవాలనేది జబ్బార్ భాయ్ ఉద్దేశం లెక్క కనిపిస్తుంది. కోచింగ్ మ్యాండేట్ అంటారా గ్రూప్ 2 కి? కోచింగ్ ఆన్లైన్ కోచింగ్ లేకపోతే బయట ఆఫ్లైన్ కోచింగ్ లో కంపల్సరీ కావాలంటారా? కోచింగ్ అనడం కంటే గైడెన్స్ అనేది ఇంపార్టెంట్. గైడెన్స్ తీసుకుంటే మనకేంటంటే ఒక లాస్ట్ వాళ్ళు చేసినటువంటి తప్పులు మనం రెక్టిఫై చేసి అవే మనకు తప్పులు మనం మళ్ళీ చేయకుండా ఉండడానికి, షార్ట్ పీరియడ్ లో సక్సెస్ కావడానికి, ప్రిపరేషన్ ని చిన్నగా చేసుకోవడానికి మనకు పనికొస్తుంది. అంతే తప్ప కోచింగ్కి వెళ్ళి ప్రతి ఒక్కరు సక్సెస్ కావాలంటే 20% కోచింగ్కి వెళ్తే 2% సక్సెస్ అవుతున్నారు. దీనికి ఏంటంటే టోటల్ గా మనకి ఏంటంటే అవగాహన రావడానికి, ఒక గైడెన్స్ రావడానికి మనకు గైడెన్స్ ఇంపార్టెంట్. కోచింగ్ అనేది చెప్పలేము, ఖచ్చితంగా కావాలండి. రోజుకు ప్రిపరేషన్ ఎన్ని గంటలు చేయాలంటారు? రోజు ఇన్ని గంటలని పెట్టుకోవాలంటారా? ఒక 8 గంటలు 10 గంటలు లేకపోతే ఏ విధంగా సక్సెస్ రావాలంటే రోజు డైలీగా చాలా మంది మాకు కొత్త సబ్స్క్రైబర్స్ కొత్త వ్యూవర్స్ ఉంటారు కాబట్టి కొత్తగా ప్రిపరేషన్ వచ్చే వాళ్ళని రోజు ఎన్ని గంటలు చదవమంటారు? ఒక కొత్త అభ్యర్థిని దృష్టిలో పెట్టుకుంటారు. ఒక సివిల్ సర్వీసెస్ అయితే సపరేట్ గా క్యాలెండర్ ఉంటది, సంవత్సరానికి కరెక్ట్ ఈ టైంలో మనకు వస్తుంది అన్నట్టు మనకు కరెక్ట్ తెలుస్తుంటది దాని ఇక్కడ. కానీ ఇక్కడ మనకి టీఎస్పీఎస్సీలో కరెక్ట్ అయిన క్యాలెండర్ లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఎప్పుడు ప్రిపరేషన్ లో ఉండాలి. జస్ట్ లైక్ ఒక 2 అవర్స్ సబ్జెక్ట్ ఖచ్చితంగా టచ్ లో ఉంటే, లాస్ట్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు 2 అవర్స్ టచ్ లో ఉంటే ఖచ్చితంగా మనకి ఏంటంటే దాని తర్వాత రివిజన్స్ అది ఆటోమేటిక్ ఆ ప్రిపరేషన్ అనేది అయిపోతుంది. ఈ మధ్యలో మనకు నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఖచ్చితంగా టచ్ లో ఉంటే సక్సెస్ కాగలుగుతాం. అంటే ప్రిపరేషన్ అనేది మరీ ఒక హార్డ్ వర్క్ గా ఒక డెప్త్నెస్ గా చదవాలని అంటారా, లేకపోతే ఒక మోస్తారుగా లేదా ఒక ఈజీగా మీదుగా చేస్తే సరిపోతుంది అంట గ్రూప్ 2 స్థాయిలో? ప్రిపరేషన్ అనేది సిలబస్ ని బట్టి చేయాలి. సిలబస్ ఎలా అంటే సిలబస్ మనకు ఎంతవరకు అయితే కాంటెంట్ ఇచ్చాడు దాంట్లో సిలబస్ లో కూడా మనకు క్లియర్ గా మెన్షన్ చేస్తాడు. జస్ట్ లైక్ ఒక భారతదేశ సంస్కృతి అనే టాపిక్ లోనే మనం వెళ్ళాలి తప్ప దాన్ని డెప్త్ గా వెళ్ళదు. మనం సంస్కృతిలో కాకుండా రాజులు అది క్రానాలజీ తీసుకోవడం, రాజు అట్లా కాకుండా ఎంతైతే మనకు సిలబస్ ఇచ్చిందో అంతవరకే వెళ్ళాలి సిలబస్. ఇంకోటి ఎగ్జామినర్ ఎట్లయితే సిలబస్ ఎవరైతే తయారు చేస్తారో అతనికి ఒక వ్యూ వస్తుంది. ఈ వ్యూలోనే ప్రిపరేషన్ చేస్తే మనకి ఏంటంటే వాళ్ళ క్వశ్చన్ ఫ్రేమింగ్ కూడా అదే రకంగా ఉంటుంది. జస్ట్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రీక్వెన్సీలో ఒక మనకు రేడియో మిర్చిలో 98.3 అని 93.5 అని ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీకి మనం మన రేడియో ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే మనం అట్లా కలుపుకుంటామో ఆ ఫ్రీక్వెన్సీకి మనం టచ్ అయినప్పుడు మనకు ఆ సాంగ్ వస్తుంది. అదే రకంగా మనం ఏం చేయాలంటే మన ప్రిపరేషన్ ని ఈ చదివేటప్పుడే ఎగ్జామినర్ గానీ క్వశ్చన్ పేపర్ తయారు చేసే ఫ్రీక్వెన్సీకి మనం టచ్ అయినామంటే ఖచ్చితంగా అదే క్వశ్చన్ మనకి ఎగ్జామ్ లో పేపర్ లో ఉంటది. అది ఎలా ఉంటది అంటే సిలబస్ లో మనం సబ్జెక్ట్ చూడాలి. ఎప్పుడైతే సిలబస్ మనం ఒక కాన్సెప్ట్ ఒక చిన్న లైన్ కనబడ్డదంటే ఒక సెంటెన్స్ కనబడ్డదంటే ఆ సెంటెన్స్ మనకు ఏ రకమైన క్వశ్చన్ ని ఫ్రేమ్ చేయగలుగుతుంది అనేది ముందే మనం ఊహించగలిగితే ఖచ్చితంగా మనకు ఆన్సర్ అనేది దొరుకుతుంది. మనకు ఖచ్చితంగా అదే మనకు ఎగ్జామ్ లో అటువంటి క్వశ్చన్ మనకు చదువుతుంది. మనం ఒక అవాక్ అయిపోతాం, అరే సింపుల్ గా నేను చదివిందే నేను ఎక్స్పెక్ట్ చేసిందే క్వశ్చన్ ఉంది కదా అంటే ఆ ఫ్రీక్వెన్సీకి మనం టచ్ అయితే ఆటోమేటిక్ వీ కెన్ రీచ్. అంటే ఒక హార్డ్ వర్క్ చేస్తున్న తరుణంలో వాళ్ళు రోజువారీగా ఏ విధంగా చదవాలి, ఎలా చదవాలి అని చెప్పగలుగుతారా? అంటే ఇన్ని గంటలే చదవాలి, అయితే ఇలాంటి ఫుడ్ తీసుకోవాలి, అలాంటిది ఏమన్నా చెప్పుకోవచ్చా? ఓకే, నేను నా గురించి చెప్పుకుంటే నేను టోటల్ గా ఒక హార్డ్ వర్క్ ఏం చేయలేదు. స్మార్ట్ గా ఒక 2 అవర్స్ రెగ్యులర్ గా సబ్జెక్ట్ తో టచ్ ఉండేవాడిని. ఎటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ లో చేసిన వాటి కొన్ని డ్యూటీ స్టఫ్ ఉంటాయి మాకు. ఆ డ్యూటీ స్టఫ్ ఉన్నా గానీ రెగ్యులర్ గా ఒక 2 అవర్స్ కాకుండా కనీసం 1 అవర్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఈ టచ్ లో ఉంటే లాస్ట్ నోటిఫికేషన్ వచ్చినాక ఓకే సెలవైనా పెట్టుకోండి, లేకుంటే రెగ్యులర్ గా ఉండే వాళ్ళకు అన్ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళు రెగ్యులర్ గా డెడికేట్ అయి చదువుతారు. ఈ మధ్యలో ఎట్లా అంటే మనకు లైట్ ఫుడ్ తీసుకోవాలి. ఫుడ్ కూడా చాలా హెవీ కాకుండా లైట్ ఫుడ్ తీసుకుంటూ దాని ప్రికాషన్స్ తీసుకుంటూ మనం ఒకవేళ ప్రిపరేషన్ చేసినట్లయితే తొందరగా మనం. అయితే జబ్బార్ భాయ్, ఇప్పుడు ఉన్నటువంటి గ్రూప్ 2 నెక్స్ట్ గ్రూప్ 2 ఎగ్జామ్ అంటే మొన్న జరిగినటువంటి గ్రూప్ 2 టీఎస్పీఎస్సీ కావచ్చు, లేకపోతే నెక్స్ట్ వస్తున్నటువంటి టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 మీకున్నటువంటి అవగాహన మేరకు సేమ్ ఆ ఓరియంటేషన్ చదివితే సరిపోతుందంటారా, లేకపోతే ఇంకా అంతకంటే కొంత పేపరు ఆ స్థాయి కాకుండా డెప్త్ గా వచ్చే అవకాశం? ఈ నోటిఫికేషన్ కాకుండా నెక్స్ట్ నోటిఫికేషన్ ఇంకా టఫ్ గా ఉంటదేమో అన్న అదే క్వశ్చన్. ఓకే, ఈ క్వశ్చన్ అనేది ఎటు పోయి సిలబస్ నుంచి అయితే దాటదు. సిలబస్ దాటినా గానీ 10% దాటుతుందేమో.
ఈ సిలబస్ లోనే మనం క్వశ్చన్ చూడగలిగితే ఆటోమేటిక్ వచ్చేస్తాం. మనకి ఏంటంటే కొద్దిగా డెప్త్ అంటే సిలబస్ లోనే డెప్త్ ఉండొచ్చు, కానీ సిలబస్ దాటైతే పోడు అని నా ఉద్దేశం. ఓకే, మీకు ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ ఏంటి గ్రూప్ 2లో? నాకు సోషల్ స్ట్రక్చర్ బాగా ఇన్స్పైర్ చేసింది. సోషల్ స్ట్రక్చర్ లో ఏంటంటే మెయిన్ సోషల్ స్ట్రక్చర్ సమాజం ఎలా ఉంటది, సమాజంలో ఎటువంటి క్యాస్ట్లు సపరేట్ ఎలా ఉంటాయి, వాళ్ళ సంస్కృతులు ఎలా ఉంటాయి, దీంతో నాకు బాగా ఇన్స్పైర్ అయింది. ఇంకోటి నాకేమనిపించింది అంటే సోషల్ స్ట్రక్చర్ లో నేను వేరే సబ్జెక్ట్ ని చూసిన, సోషల్ స్ట్రక్చర్ లో పాలిటీని చూసిన, సోషల్ స్ట్రక్చర్ లో హిస్టరీ. మా డువాడై ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం, వ్యూవర్స్ కోసం మీ కాంచి మేము సోషియాలజీ క్లాసెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా భవిష్యత్తులో మీకు టైం ఉన్నప్పుడు? షూర్ తప్పకుండా. నా ఫ్రెండ్ బాలాజీ కాబట్టి నేను వచ్చి నేను చేస్తుంటా ఖచ్చితంగా. థ్యాంక్ యూ జబ్బర్ భాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మేము అడగగానే ఒప్పుకున్నందుకు. భవిష్యత్తులో జబ్బార్ భాయ్ తో మీకు సోషియాలజీ క్లాసులు కూడా అందించే ప్రయత్నం చేస్తాం. సరే, పూర్తి స్థాయిలో కాకుండా అక్కడక్కడ ఇంపార్టెంట్ ఓరియంటేషన్ లో కొంత స్ట్రైక్ చేస్తూ అందించే ప్రయత్నం చేస్తాం. సరే జబ్బార్ భాయ్, ఇంకా ఎలాంటి బుక్స్ తీసుకోవాలంటారు మా వ్యూవర్స్ మీకు ఉన్నటువంటి ఐడియాలజీ ప్రకారం? బుక్స్ ఫస్ట్ అంటే పాలిటీ, సోషియాలజీ, ఇండియన్ హిస్టరీ, టిఎస్ హిస్టరీ ఉన్నాయి, 4 ఉన్నాయి సెకండ్ పేపర్ లో. వాటికి సంబంధించి ఎలాంటి బుక్స్ మీరేం ప్రిపేర్? తెలుగు అకాడమీని బాగా నేను ప్రిఫర్ చేసిన. తెలుగు అకాడమీ ఏంటంటే తెలుగు అకాడమీ కొద్దిగా మనకు రాసే వాళ్ళు కూడా ప్రొఫెసర్స్ ఉంటారు. ఆ ప్రొఫెసర్స్ ఐడియాలజీ ప్రకారం వాళ్ళు రాస్తారు కాబట్టి మనం కొద్దిగా దగ్గరికి రీచ్ కావచ్చు. తెలుగు అకాడమీని చూసుకుంటే ఖచ్చితంగా దగ్గరికి రీచ్ కావచ్చు. అంతకంటే ఎక్కువ మనకు మార్కెట్ లో చాలా బుక్స్ ఉన్నాయి, స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి. మేము తెలుగు అకాడమీ మీద చూసుకుంటే ఫాలో అయితే సక్సెస్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది అని అంటారు. ఇంటర్వ్యూ ఏ విధంగా సాగింది? ఇంటర్వ్యూ చాలా బాగా సాగింది. మీరు కూడా టాప్ స్కోర్ లో ఒక స్కోర్ గా ఇంటర్వ్యూలో యాక్చువల్గా నా రిటర్న్ స్కోర్ తక్కువ ఉండే, కానీ ఇంటర్వ్యూ భయంగా చేసిన. అక్కడికి వెళ్ళినాక నాకేందంటే ఓకే, వాళ్ళకు 1-2 క్వశ్చన్స్ అటు ఇటు అయినా కానీ మిగతా క్వశ్చన్స్ నేను చాలా కాన్ఫిడెన్స్ గా చెప్పగలిగిన. స్టార్టింగ్ లో ఒక క్వశ్చన్ కష్టమైంది, తర్వాత నేను ఒక కంటిన్యూగా 5 క్వశ్చన్స్ బాగా చెప్పా. అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే ఐ విల్ గెట్ సక్సెస్ అని. అట్లా సంథింగ్ ఏంటంటే మనకు ఆ ఇంటర్వ్యూలో ఫస్ట్ వాళ్ళు చూసేది ఏంటంటే ఇంటర్వ్యూ క్యాండిడేట్ ఎంతవరకు క్యాండిడేట్ తెలిసిన ఆన్సర్ ని ఎంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాడు అనేది మెయిన్ గా వాళ్ళు చెక్ చేస్తారు. కాన్ఫిడెన్స్ ఎంత ఉంది క్యాండిడేట్ దగ్గర. ఇంకోటి ఏంటంటే మనకు ఎంత కరెక్ట్ గా చెప్పగలుగుతున్నాడు, ఎంత మనకు స్టడీగా చెప్పగలుగుతున్నాడు అనేది మెయిన్ గా చూస్తారు. కాన్ఫిడెన్స్, బీ కాన్ఫిడెన్స్. మీకు తెలిసిన ఆన్సర్ ని కాన్ఫిడెన్స్ గా చెప్పండి. తెలియని వాటిని మనం ఏం చేయలేం, తెలియదని చెప్పండి. బీ కాన్ఫిడెన్స్ ఒకవేళ చెప్పినట్టు వాళ్ళకు కూడా టచ్ అవుతుంది. టచ్ అయినప్పుడే మార్క్స్ పడతాయి. వాళ్ళని టచ్ చేయాలి. ఇంటర్వ్యూ అంటేనేమో సింపుల్ గా వాళ్ళని టచ్ చేయాలి. టచ్ చేస్తే ఆన్సర్ సింపుల్ గా మనకు సర్వీస్. 12 years సర్వీస్ ఉండి కూడా ఆ ఓరియంటేషన్, డెడికేషన్, కమిట్మెంట్, ఇంతకాలం ఉద్యోగంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చాలా కాలం చదివారు, సక్సెస్ అయ్యారు. ఆ డెడికేషన్ కి ఎలాంటి ఒక అభ్యర్థిని మీరిచ్చే సలహా ఏంటి? అదే డెడికేషన్, అదే కమిట్మెంట్ ఉండాలంటే ఏ విధంగా ఉండాలి? ఒక నిజమైన అభ్యర్థి అయితే ఎలా ఉంటాడో చెప్పగలుగుతారా? కనబడితే మనకు టోటల్ గా దాని మన ఇంట్రెస్ట్ పెంచుకోవాలి. ఆ సబ్జెక్ట్ మీద బాగా ఇంట్రెస్ట్ పెంచుకొని సిలబస్ ఇట్లుంది, ఓకే ఈ సిలబస్ లో నేను ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయగలుగుతా. బుక్స్ లోనే కాదు, బుక్స్ కాకుండా మనకు వేరే ఆఫీసెస్ లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మనకు ప్రైవేట్ సైట్స్ ఉంటాయి, గవర్నమెంట్ సైట్స్ ఉంటాయి. ఆ గవర్నమెంట్ సైట్ లో కూడా మనకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అఫీషియల్ ఇన్ఫర్మేషన్, స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్, క్వాలిటీ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అటువంటి క్వాలిటీ ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసి అసలు గవర్నమెంట్ పాలసీస్ ఎట్లున్నాయి, మనం ఎట్లుంది, సబ్జెక్ట్ ఎట్లుంది, ఇప్పుడు టీఎస్పీఎస్సీ సిలబస్ కూడా ఎట్లుందంటే గవర్నమెంట్ ఏదైతే విధానాలు ఉన్నాయో దానికి దగ్గరగా మనకు, అంటే ఈ గవర్నమెంట్ అనట్లేదు, సపరేట్ గా పార్టీ పరంగా మాట్లాడలేను, గవర్నమెంట్ విధానాలకు అనుగుణంగానే సిలబస్ ఉంటుంది. అటువంటి క్యాండిడేట్స్ ని మనకు ఉద్యోగంలో కావాలని కోరుకుంటారు టీఎస్పీఎస్సీ. కాబట్టి ఖచ్చితంగా మనకి ఏంటంటే ఒక ఎంప్లాయీగా మనం ముందే ఉంచుకోవాలి. నేను ఒక ఎంప్లాయీ అయితే నేను ఎలా చేస్తా, ఈ సిలబస్ నాకు ఎలా యూజ్ అవుతుంది అనేది మనం ఆలోచన చేయగలిగితే ఖచ్చితంగా మేము సక్సెస్ కావాలి. మా డువాడై ఛానల్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది కాంపిటేటివ్స్ కు ఎవరైతే ఊళ్ళో కాంపిటేటివ్ ఫీల్డ్ లో వాళ్ళకు ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా బాలాజీ ఏదైతే చేస్తున్నారు బాలాజీ గారు, ఇదేంటంటే చాలా మంది ఇన్స్టిట్యూట్లు అనుకుంటే ఇన్స్టిట్యూట్ల వైపు వెళ్ళిపోతున్నారు. ఇన్స్టిట్యూట్లో ఓకే చూడండి, మినిమం ఒకవేళ ఏం తెలియదు అనేటి వాళ్ళు ఇన్స్టిట్యూట్కి వెళ్ళొచ్చు. ఈ బాలాజీ ఏదైతే మనకు చేస్తున్నారో ఇదేంటంటే ఆన్లైన్ లో చాలా మంది పేద పిల్లలు ఉంటారు. వాళ్ళు డైరెక్ట్ కోచింగ్కి వెళ్ళాలంటే వేలతో కూడుకున్నది. ఇటువంటి వాటికి మనం ఏంటంటే ఆన్లైన్ లో మనకు తీసుకున్నట్టే గైడెన్స్ మెయిన్ ఇంపార్టెంట్. గైడెన్స్ అనేది మనకు సింపుల్ గా డువాడై ఛానల్ ద్వారా దొరుకుతుంది.
ఈ గైడెన్స్ తీసుకొని ఇది బూస్టప్ లాగా పనిచేస్తుంది. బూస్ట్ జస్ట్ ఈ బూస్ట్ మనం ఏం చేస్తామంటే ఆ సబ్జెక్ట్ లో చూసుకొని టోటల్ గా మనకు ఒక మోటివేషన్ లాగా పనికొస్తుంది. సబ్జెక్ట్ కూడా చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అప్డేట్స్ ఇస్తున్నారు. ఈ అప్డేట్స్ వల్ల మనకు చాలా యూజ్ అవుతుంది. అయితే ఇప్పుడు జబ్బార్ భాయ్కి సంబంధించి ఆల్రెడీ తెలుగు అకాడమీ చదవాలి గ్రూప్ 2 కి సంబంధించి మనకు సలహా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరాలు డిస్క్రిప్షన్ లో, ఆ పుస్తకాల వివరాలు కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. ఆ పుస్తకాల వివరాలు మీరు డిస్క్రిప్షన్ లో చూసుకోండి లింక్ రూపంలో. ఇంకా జబ్బార్ భాయ్, ఇంకా గ్రూప్ 2 అభ్యర్థులకు చివరిగా మీరు ఇచ్చేటటువంటి సజెషన్ ఏంటి? చివరిగా మనకు టోటల్ గా డెడికేట్ అయిపోయింది. వన్స్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఇంతకు ముందు లాగా లేవు. ఫస్ట్ ఏంటంటే ఒక లిమిటెడ్ పీరియడ్, ఒక 2 months చదివితే వస్తుంది అన్నట్లేదు. నోటిఫికేషన్ ఎప్పుడో వస్తుంది. కాబట్టి టోటల్ గా సబ్జెక్ట్ మీద టచ్ తెచ్చుకోండి, సబ్జెక్ట్ మీద టోటల్ గ్రిప్ తెచ్చుకోండి. గ్రిప్ తర్వాత సబ్జెక్ట్ ని టచ్ లో కూడా ఉండి టోటల్ గా మనం గ్యాదర్ చేసినట్లయితే సక్సెస్ కాగలుగుతాం. లాస్ట్ వరకు ఎవరైతే టచ్ లో ఉంటారో సబ్జెక్ట్ ని వాళ్ళు సక్సెస్ కాగలుగుతారు. ఒక గ్రూప్ 2 ఆస్పిరెంట్ ప్రిపరేషన్ కొత్తగా మొదలు పెట్టేటప్పుడు ఎలా కొనసాగించాలి, ఎలా మొదలు పెట్టాలి అంటారు? ఓకే, ఈ మనకు చదివేటప్పుడు లైఫ్ అనేది చదవాలి. లైఫ్ అనుకొని టోటల్ గా ఇదే నాకు లైఫ్ అన్నట్టు చదవాలి. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక డాగ్, ఒక ర్యాబిట్ ఒక దగ్గర ఉంటారు. ఒకటేసారి డాగ్ మైండ్ లో థాట్ వచ్చేస్తుంది, నేను ఖచ్చితంగా ఈ ర్యాబిట్ తినేసేయాలని థాట్ వస్తుంది. అనుకోగానే ర్యాబిట్ కి అర్థమైపోయి ర్యాబిట్ పరిగెత్తి ఒక చిన్న హోల్లో దాచుకొని బయటికి చూస్తుంటది. అప్పుడు డాగ్ అంటది, నేను నీకంటే హైట్ ఎక్కువ, నీకంటే ఎక్కువ స్పీడ్ పరిగెత్తగలుగుతా, నీకంటే ఎక్కువ సైజులో ఎక్కువన్నా, కానీ నిన్ను పట్టుకోలేకపోయినా కదా అంటది. అప్పుడు మనకు లోపల నుంచి ర్యాబిట్ అంటది, నువ్వు నీ లంచ్ కోసం నువ్వు పరిగెత్తావు, నేను నా లైఫ్ కోసం పరిగెత్తా. అందుకు కాబట్టి నేనేమో బతకగలిగిన. లైఫ్ లో కోసం ఎవరైతే పరిగెత్తగలుగుతారో, లైఫ్ కోసం ఎవరైతే మనకు చూడగలుగుతారో అటువంటి వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్. ఇది చాలా యూస్ఫుల్ ఛానల్ ఇది, కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. దీన్ని ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది మీకు. ఓకే, థ్యాంక్ యూ జబ్బార్ భాయ్. మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం, మా డువాడై వ్యూవర్స్ కోసం ఇంత సమయాన్ని కేటాయించారు. భవిష్యత్తులో కూడా ఇంకా మరిన్ని సలహాలు, సందేశాలు మీ నుంచి మా ఛానల్కి వచ్చి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా సోషియాలజీ క్లాసులు కూడా సార్కు వీలున్నప్పుడు ఖచ్చితంగా పిలిపించే ప్రయత్నం చేస్తాం, లేదా ఛానల్ ద్వారా మేమే సార్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి మీకు అందించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ జబ్బార్ భాయ్.